అందరికీ హాయ్ అండి. లక్ష్మీవారం ఉదయమే బాబావారి పూజ అది అయిపోయింది. అందులో లక్ష్మీవారం అంటేనే ముందు లేవాలి కదా, ఇంకా పూజ చేసుకున్నాను. ఇంట్లో కొబ్బరికాయ ఉంటే అది పెట్టేసి నైవేద్యంగా ఇంకా స్వీట్ బొట్టు పెట్టకపోతే ఉరకదుగా, దానికి బొట్టు పెట్టేసాను. ఇంకా తను వస్తా వస్తా వాచి తీసుకొచ్చారు. ఇంకా అది చూస్తున్నాను అనమాట. సరే అలా చూస్తున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను. నాకు వాచీలు అంటే చాలా ఇష్టం. అందులో నా దగ్గర వాచీలు కూడా ఉంటాయి. కాకపోతే ఎప్పుడు ఒకటే బ్లాక్ పెట్టుకుంటాను అనమాట. అప్పుడు వదిన కూడా ఒకటి ఇచ్చింది కదా, అది పెట్టాలి అండి. పాపం చాలా ప్రేమతో ఇచ్చింది కూడా వదినది. ఇంకా మార్నింగ్ ఇలా ఉంటుంది వంటగది, ఎందుకంటే నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి. స్వీటీకి టిఫిన్ పెట్టేసి పాలు వేసాను, తాగుతుంది. అది పాలు వేస్తే చాలు, దానికి ఇంకేం అడగదండి. పాలు అయితే చాలా ఇష్టం కదా. ఇంక బట్టలు అవి వేసాను వాషింగ్ మిషన్లోని. ఇంకా చాలా పని ఉంది మొక్కల్లో. ఈరోజు మొక్కల పైన టెర్రస్ పైకి వెళ్ళి మొక్కలు అవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకే కొంచెమే పెట్టానులేండి. ఈరోజు వ్లాగ్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంక తర్వాత మొక్కలది గట్ట మరుసటి రోజు మార్నింగ్ పెడతాను. ఇంకా స్వీట్ ఏం చేస్తుందని చూస్తే ఇదిగోండి బట్టలు అవి పక్కన అవుతున్నాయి కదా, ఇది ఇలా చూస్తుంది. దానికి కొద్దిగా అన్నం పెట్టాలి. అందులో స్వీటీ ఇంకా బాబావారిని చూస్తూనే కూర్చుంటుంది చూడండి. అదిగోండి బాబావారిని చూస్తుంది. నేను రైస్ దానికి కలిపేసి తీసుకొచ్చాను పెడదామని. ఇంకా తినదు కానీ తినిపించాలంటే అండి. చూసారు ఎంత సీరియస్గా చూస్తుందో, నేనే తినాలా అన్నట్టు. ఇంక సరే నేనే తినిపిస్తానని అన్నం తినిపించేసాను. లేచింది. ఇంకా అది ఒకసారి మొత్తం క్లీన్ చేసేయాలి తుడిచి. ఇంక నేను కూడా దానికి అన్నం పని అయిపోయింది కదండి. ఇంకా మధ్య నుంచి వంట ఏం చేయను. ఇంకా అందుకే బాబావారిది సాయి కోటి రాస్తున్నాను. అందులో చాలా ప్రశాంతంగా ఉంటుంది బాబావారిది రాస్తే. ఇంకా అది కనీసం ఒక పేజీ అన్నా కాసేపు రాయాలనుకుని ఇంకా అలా కూర్చొని రాస్తున్నాను. ఈ మధ్యన అయితే రాయలేదులేండి, ఎందుకంటే అప్పుడప్పుడు రాస్తున్నాను కానీ నాకు వేలికి దెబ్బ తగిలిన కాడి నుంచి వేలు సరిగ్గా పొట్టివ్వక రాయడం మానేశాను. ఇప్పుడు కొంచెం బాబావారి దయ వల్ల చాలా బాగుంది, చాలా పర్లేదండి, బాగానే ఉంది. ఇంకా అందుకే రాస్తున్నాను. కొంచెం ఎప్పుడన్నా చేతికి స్ట్రైన్ అవుతే మాత్రం పెయిన్ వస్తుంది కానీ వేలు. ఇంకా అలా కూర్చొని బాబావారిది సాయి కోటి రాస్తున్నాను. కానీ నాకు చాలా ఇష్టమండి బాబావారిది సాయి కోటి రాయాలంటే. ఇంతకుముందు అయితే చాలా ఇంకా అదే పని రాస్తూ ఉండేదాన్ని. అపార్ట్మెంట్లో అయితే బాగా రాశాను. అదేంటి ఇక్కడికి వచ్చాక ఒక పుస్తకం కూడా రాయడానికి అవ్వటం లేదు. ఇంక సరే ఎలాగైనా పూర్తి చేద్దాం కదా అని ఇంకా మొదలు స్టార్ట్ చేశాను. వేలు కూడా తగ్గింది కదా, ఇంకా బాబానే కదా, ఆయన ఉంటేనే కదా అన్నీ మనకి. అందుకోసమని ఇంకా నేను సాయి కోటి రాసేసి ఒక పేజీ రాశానండి ఈ రోజుకి మాత్రం. వీలుంటే ఈవినింగ్ కూడా రాస్తాను, కొంచెం టైం దొరికితే, లేకపోతే లేదు. టైం ఉన్నా లేకపోయినా టైం తీసుకొని రాసుకోవాలి. కాకపోతే కొంచెం పని అదేండి, మొక్కల్లో పని ఎక్కువ ఉంటుంది కదా. ఆ పని అయిన తర్వాత అందులో తొందర చీకటి పడిపోద్ది. ఇంకా ఈరోజు కూడా చేసేసాను అనుకోండి మొక్కల్లోని, ఇంకా అంత ఇబ్బంది ఉండదు. ఇంకొక రోజు ఉంటుంది మొక్కల్లో పని. అందుకే గొప్ప గొప్ప పుస్తకం కూడా రాసేస్తున్నాను. మళ్ళీ తను వచ్చే టైం అయింది. ఇంకా తను వస్తే ఇంకా మళ్ళీ రాయటానికి అవ్వదు కదా అని ఇంకా రాస్తున్నాను. అలాగే మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. కానీ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండాను. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను కూడా. కొంచెం గదులు కూడాను కొంచెం దులపాలి. ముందు రోజు దులిపానులేండి సగం, ఇంకా కొంచెం ఉంది. అది కూడా ఈవినింగ్ పూర్తి చేసేసి ఇంకా మొక్కల్లోని శుభ్రం చేస్తానండి. ఆ మెట్లు అవి కడగాలి కూడా. ఇక్కడ పిల్లులు ఎక్కువేయండి, పిల్లులు తిరిగి పైన అంతా పాడు చేసేస్తున్నాయి. ఇంకా అదొకటి క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి, గొడవ ఉండదు కూడాను. ఆ మెట్ల మీద కూడా చిరాకు చేసేసినాయి. అవన్నీ కడుక్కొని రావాలి. మొక్కల పని అయిపోతే ఇంకా అవన్నీ కడుక్కొని రావచ్చు కదా అని ముందు బాబావారి పుస్తకం మాత్రం రాస్తున్నాను. ఇంకా తను వచ్చేటప్పుడు సీతపలకాయలు అడిగారు. అదేంటో ఆ రోజే నేను అనుకున్నాను, కానీ తను వచ్చేటప్పుడు సీతాఫలాలు తీసుకొస్తే షాక్ అయ్యాను. ఇంకా తనకి టిఫిన్ వేసాను, దోశలు వేసాను. స్వీటీకి తనకి మాట అండి, అన్నం కొంచెమే తిన్నది కదా. ఇంకా తను తిని మిగిలిన స్వీట్కి ఉంచేస్తారు. అందుకని ఇంకా జొన్నపొత్తులు ఉంటే ఫ్రిడ్జ్లోని ఇంకా అవి తీసి బాయిల్ చేసాను. ఉంటానండి.